హాయ్ అండి. ఇవాళ బెండకాయ రైతాను చేసి చూపిస్తున్నాను. సమ్మర్ చాలా ఎక్కువ ఉంది కదా. ఈ మండే ఎండల్లో మజ్జిగ పెరుగుతో చేసిన వంటలు తింటే కడుపుకు హాయిగా ఉంటుందండి. ముందుగా బెండకాయలను బాగా కడుక్కొని తడారినిచ్చాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక పాన్లోని ఆయిల్ వేసుకోండి. నేనైతే తక్కువ నూనెలో వేపుతున్నాను, ఎందుకంటే బెండకాయలు వేయించాక నూనె మళ్ళీ ఇంకే వంటకి పనికిరాదని. మీకు ఇష్టమైతే ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, వేగంగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అవుతున్నాయండి. ఈలోగా మీకు సరిపడా పెరుగును ఒక గిన్నెలో తీసుకోండి. మీకు ఇష్టమైతే పూర్తిగా పెరుగుతో చేసుకోవచ్చు ఈ రైతాని, లేదంటే చలవ చేస్తుంది అనుకుంటే పెరుగుని గిలకొట్టి కొద్దిగా నీరు వేసుకుంటే బాగుంటుందండి. రెడీగా ఉంచుకోవాలి. చూసారా, పెరుగులో కూడా నేను కొద్దిగా నీరు వేసాను, చిక్కగా గిలకొట్టి ఉంచాను. అలాగే కొంచెం అల్లం తురుగును కూడా వేసానండి. బెండకాయల్ని బాగా వేపుకోవాలి, పచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదు. అందువల్ల మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని బెండకాయ ముక్కల్ని బాగా వేయించి పెట్టుకోవాలి. ఈ పెరుగులో కొద్దిగా పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు వేయించిన బెండకాయ ముక్కల్ని బాగా చల్లారనిచ్చి ఈ పెరుగులో వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హాయిగా కూడా ఉంటుంది. మండే ఎండలు కదా, రోహిణీ కార్తెలు కదా. ఇప్పుడు ఇలాగా మజ్జిగతోని పెరుగుతోని ఏ వంటలు చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు మళ్ళీ పోపు పెట్టుకోవాలండి. పోపుకి అదే మూకుల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకోండి. కరివేపాకు ఒక రెమ్మ వేసుకోవాలి. బాగా చిట్పట్లాడనివ్వండి. నేను తీసుకున్న బెండకాయలు క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను అన్నీ తక్కువ వేస్ట్ చేస్తున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అన్నీ పెంచుకోవాలి. రుచి కోసం ఇంగువ కొద్దిగా వేసుకున్నాను. కొద్దిగా వేగనిచ్చి ఈ పోపుని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ పెరుగులో వేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటే బెండకాయ రైతా రెడీ అయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా చేసి చూడండి. సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోండి, ఎంతో రుచిగా ఉంటుందండి. మధ్యాహ్నం వేళలా ఇలా చేసుకుంటే మజ్జిగ పెరుగుతోని ఈ వేసవకాలంలో మనకి కడుపుకి ఎంతో హాయిగా ఉంటుంది, వేడని బిచ్చతో చలవ చేస్తుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి చేసి చూడండి బెండకాయ రైతా. వేసవకాలంలో మజ్జిగ పెరుగుతో చాలా వంటలు చేయొచ్చండి. పెరుగు పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు. రుచి కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడితే నాకు కూడా ఎంకరేజింగ్ ఉంటుందండి, మరిన్ని వీడియోలు పెట్టడానికి ఉత్సాహంగా అనిపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.